హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డాకు మహారాజ్ జై బాలయ్య ముందుగా ఈ సినిమా గురించి తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాలో స్టోరీ అండ్ డైరెక్షన్ అండ్ మ్యూజిక్, హీరోయిన్స్, హీరో అండ్ బాబీ డియోల్ యాక్టింగ్ అండ్ విచ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. అండ్ ఈ సినిమా అయితే స్టోరీ పరంగా అయితే పెద్దగా మీరు మేజర్గా కొత్త స్టోరీ అయితే అనుకోవద్దు. కొద్దిగా బాలకృష్ణ గారి పాత సినిమాలో స్టోరీని కొద్దిగా దబిడి చేసి తీసినట్టు ఉంటుంది. కాకపోతే ఆ స్టోరీని ప్రజెంట్ చేసే విధానంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి బాబీ. అండ్ పాటల విషయానికి వస్తే పాటలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ హీరో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేది కూడా ఫస్ట్ స్టార్టింగ్ గుర్రంగా వచ్చే సీన్ అనేది అరుపులు అంతే. దీనిలో యాక్షన్ ఇక అసలు బాలయ్య బాబు సినిమాల్లో మీకు తెలిసిందే కదా, డైలాగులు పటాసులు లెక్కన పేలుతాయి. అలాగే ఈ సినిమాలో యాక్షన్ కూడా అలాగే పేలిందని చెప్పుకోవాలి. అండ్ మీరు ఒక సాంగ్ చూసే ఉంటారు మీరు ట్రైలర్లో. అండ్ చిన్న ఆడియో క్లిప్ వదిలేరు కదా, దాంట్లో ఆ సాంగ్లో దబిడి సాంగ్ కొద్దిగా వల్గారిటీగా ఉన్నట్టు అనిపించింది. కానీ బట్ సినిమాలో హాల్లో చూసేపటికి మీకు ఆ తేడా అనేది ఉండదు. అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ మన బాలయ్య బాబు ఇక ఎమోషన్ అయితే ఎలా పండిస్తాడనేది మీకు కొత్తగా చెప్పేదే కాదు. ఎమోషన్ సీన్స్లో కూడా కొడేసాడు అనుకోండి. అండ్ హీరోయిన్స్ పెద్దగా ఇంపాక్ట్ ఏం వాళ్ళే కానీ పర్లా వాళ్ళ రోల్ బట్టికి వాళ్ళు బాగానే చేశారు. అండ్ బాబీ డియోల్ అతను యానిమల్ సినిమాలో చూపించినంత ఎక్స్ప్రెషన్స్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది అంతగా లేదనిపించింది. అండ్ 3-4 విలన్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళు డామినేట్ చేసినట్టు అనిపించింది బాబీ డియోల్ని. అండ్ అతని యాక్టింగ్ స్కిల్స్ అనేవి యానిమల్ రేంజ్లో ఉంటేనా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయిపోయేది. అండి. ఇప్పుడు మరీ యావరేజ్ అని చెప్పను, సినిమా అన్ని విధాలుగా బాగానే ఉంది. అండ్ సాంగ్స్ కూడా ఇక మీకు తెలిసిందేగా, బండోడికి అదే మన బాలయ్యకి బండోడు ఉన్నాడని ఆయనే చెప్పాడు కదా, అలాగే అతను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ అనేది ఒక్కొక్క సీన్ని ఒక్కొక్కలాగా ఎలివేట్ చేసింది. అది మాత్రం మనం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అండ్ ఈ సినిమా ఎలా ఉందిరా సింపుల్గా అంటే, దీంట్లో బాలకృష్ణ 2 క్యారెక్టర్లో నటించాడు. ఒకటేమో ఒక ఇంజనీర్ క్యారెక్టర్ అండ్ చంబల్ లోయల్లో డాకు మహారాజ్గా నటించాడు. అండ్ 2 క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. అండ్ మీరు ఏ డౌట్ లేకోకుండా మీ ఫ్యామిలీతో ఈ సినిమాకి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. అండ్ దీంట్లో కామెడీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయవద్దు. అండ్ జై బాలయ్య. ఈ సంక్రాంతికి విన్నర్ నాకు తెలిసి ఒకటి డాకు మహారాజ్ లేదా విక్టరీ వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండిట్లో ఏదో ఒకటి సంక్రాంతి విన్నర్ అయితే ఉన్న డౌట్. ఎందుకంటే గేమ్ చేంజర్ కొద్దిగా అటు ఇటుగా ఉంది కాబట్టి మేబీ చూద్దాం. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.